హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ముందుగా కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫోర్క్ సహాయంతో ఉల్లిపాయల్ని కాల్చుకుందామండి. ఇలా కాల్చుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా నల్లగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయల్ని చల్లటి వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటి పొట్టు తీసి గ్రైండ్ చేసుకుందామండి ఉల్లిపాయల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న మంట పైన హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు దూరగా వేయించుకుందాం. వేగిపోయాయండి. ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాం. ధనియాలు కూడా వేగిపోయాయి. ఈ మూడింటిని పౌడర్ చేసుకుందామండి. అంతలోపు కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయింది. కొద్దిగా జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచీ, 7-8 మిరియాలు, బండ పువ్వు, పచ్చిమిర్చి, మా చెట్టుదండి బిర్యానీ ఆకు, స్మెల్ బాగుంటుందని వేస్తున్నాను. కరివేపాకు లైట్గా వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కాల్చి పేస్ట్ చేశాను కదా, ఈ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇందులోనే ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను కొద్దిగా.
చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వేస్తున్నాను. కారం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులో. 3 స్పూన్లు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్. 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ మసాలాలో ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి తిప్పుతూ. ఒకసారి తిప్పేసుకున్నామండి. నేను ఒక నిమ్మపండు సైజు చింతపండు ముందుగానే నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. ఈ చేప ముక్కలు రెండో సైడు కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ పులుసు ఇందులో పోసేసుకుందాం. మెల్లిగా తిప్పుకోవాలండి, విరిగిపోతాయి. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వేసాక కలపొద్దండి, జస్ట్ ఇలా తిప్పుకుందాం. ఇందులోనే వాటర్ వేసేస్తున్నాను. ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తాము. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి వేసేస్తున్నాను. స్పూన్ పెడితే ముక్కలు విరిగిపోతాయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉడకనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. చివరగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, చేపల పులుసు రెడీ అయింది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.